గురువుగారు, మోడీ పుట్టుకను మీరు ఎలా సంబోధిస్తారు, ఎలా వర్ణిస్తారు? నరేంద్ర మోడీ పుట్టుక చాలా గొప్పది అని చెప్పొచ్చు. కారణ జన్ముడు అని చెప్పొచ్చు. ఎందుకు అని నరేంద్ర మోడీ పుట్టుకను ఎందుకు ఇలా అనాలంటే, ఈ భారతదేశాన్ని, ఇంత విశాలమైనటువంటి భారతదేశాన్ని పరిపాలించే అదృష్టం రావాలంటే అది సామాన్యులకు సాధ్యం కాదు. ఒక రకంగా అదృష్టవంతుడు కారణ జన్ముడు అని. ఎందుకు అని, చాలామంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించారు. కాకపోతే వారు ఎలా పరిపాలించారు అంటే, ఇది అందరి దేశం, ఇది సెక్యులర్ దేశం అని అనుకున్నారు. కానీ ఈ నరేంద్ర మోడీ పరిపాలన ఎలా ఉంది అంటే, ఇది మన దేశం, మన హిందువుల దేశం, అంటే మనది మనముగా పరిపాలించుకున్నట్టు ఉంది అని. ఒక రకంగా ఇది హిందువుల దేశమే అయినా హిందువులుగా పరిపాలించినట్టు లేకుండా ఉండే. ఇప్పుడు మనంతకు మనము పరిపాలించుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక రాముడు అయోధ్యని పరిపాలించినట్టుగా, ఒక ద్వారకను శ్రీకృష్ణుడు పరిపాలించినట్టుగా ఉన్నది అని. ఈ నరేంద్ర మోడీ హిందూ దేశాన్ని హిందుత్వంగా, హిందువుల రాజ్యంగా ముందుండి నడిపిస్తున్నాడు. ఒక రకంగా ఇది ఒక కారణ జన్మ అని చెప్పొచ్చు. హిందువులను, వారి రాజ్యాన్ని, వారి దేశాన్ని వారే పరిపాలించుకునే అవకాశం నరేంద్ర మోడీ ద్వారా వచ్చింది కనుక ఒక రకంగా కారణ జన్ముడు అని చెప్పవచ్చు. గురుగారు, దేశంలో మోడీ మోడీ అంటున్నారు, ఆయన గొప్పతనం ఏమిటి? మంచి ప్రశ్న. మోడీ యొక్క గొప్పతనం ఏంది అంటే, చాలామంది ప్రతిసారి ఎలక్షన్ రావడము, మోడీ 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 గెలవాలి, మోడీకే ఇవ్వాలి అని దేశమంతా కూడా ఊర్లో ఏకదాటిగా నరేంద్ర మోడీకి ఓట్లేసి గెలిపిస్తున్నాయి. దాంట్లో కారణం ఏంది అంటే, దేశాన్ని చాలామంది ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు వేయాలి, భవనాలు కట్టాలి, వాళ్ళు కూడా మంచిగానే పరిపాలించారు. కాకపోతే ఇది ఎట్లా ఉంది అంటే, ఈ యొక్క భక్తి దేశం, ఇది ఒక సాంప్రదాయ గల దేశం, ఇది ఒక 33 కోట్ల దేవతలను నమ్మునటువంటి దేశం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూల సూత్రమైనటువంటి దేశం, ఇది భారతమాతగా అమ్మవారిగా భూమిని పూజించే దేశం, ఓ గోమాతను పూజించే దేశం, ఓ కాషాయాన్ని పూజించే దేశం, వేదాలను నమ్మిన దేశం. ఇది దేశానికి ఉన్న లక్షణాలు. వీటిని కాపాడుతున్నాడు నరేంద్ర మోడీ. ఎక్కడికి ప్రాజెక్టు కడదామా, వాటిది ఉన్నాయి, వాటిని చేస్తున్నాడు, ఆ పనులు కూడా చేస్తున్నాడు. కానీ అంతకంటే ఎక్కువగా ఈ దేశాన్ని హిందూ దేశంగా పరిపాలన చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఉదాహరణకు సోమనాథ దేవాలయాన్ని కూలగొట్టి దాదాపు చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అవుతుంది. మొన్న ఏం చేశాడు, మొన్న ఆ దేవాలయానికి పోయి పంచాక్షరి జపం చేసి వచ్చాడు. ఇది చాలా మందికి ఆశ్చర్యం చేసే విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. మీరు కార్యక్రమం చూడండి, అష్టాక్షరి జపించడము, లేదా ఏదన్నా కార్యక్రమం ఉన్నప్పుడు ఒక దేవాలయాన్ని సందర్శించడము, అంటే ఒక హిందూ ప్రధానమంత్రిగా, ఒక హిందువుల యొక్క రాజుగా, ఒక హిందువుల యొక్క మొదటి పౌరుడుగా చక్కగా దేశాన్ని ఒక సాంప్రదాయబద్ధంగా హిందూ మతం ప్రకారంగా తీసుకొని పోతున్నాడు. అంటే ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడుతున్నాడు. చక్కగా చూడండి, మీరు పండుగలకు వచ్చినా, పబ్బాలకు వచ్చినా, ఏదొచ్చినా హిందూత్వానికి ప్రాధాన్యం. మంచి చక్కగా బొట్టు పెట్టుకోవడము, గుళ్ళకు దర్శనం చేసుకోవడము, ఈ రకంగా ఉంది. మన అయోధ్య విషయంలో కూడా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి వృక్షాన్ని నాటి ఒక చక్కగా దాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభం చేయడం. ఇట్లా మోడీ 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 అంటున్నారు. ఎందుకు అంటే, ప్రజలకు ఈ భారతదేశంలో దేవుళ్ళు, పూజలు, గోవు, ఈ యొక్క అక్షాక్షరి కానీ పంచాక్షరి కానీ, ఈ యొక్క విషయాల్లో ప్రజలు ఎక్కువ భక్తితో ఉంటారు. ఆ భక్తిని పెంపొందిస్తున్నాడు. ప్రజలను దేవుళ్ళ పట్ల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మన దేవుళ్ళు, మన వేదాలు, మన గోమాత ఈ రకంగా తీసుకొని పోతున్నాడు. కనుక ప్రజలు ఉదయం లేస్తే భగవద్భక్తిలో ఉంటారు. ఆ విధానాన్ని తీసుకుపోతున్నాడు. కనుక ప్రజల మనసును మరి దోచుకుంటున్నాడు. ప్రజల మనసులో ఏదైతే భావనలో ఉంటుందో ఆ విషయాన్ని నరేంద్ర మోడీ చక్కగా పరిపాలనలో చూపిస్తున్నాడు. కనుక ప్రజలందరూ కూడా మా యొక్క హిందూ దేశము, మేము హిందువులము, మేమంతా ఏదైతే ఉదయాన్ని లేసే తలుచుకుంటామో అదే మాకు చూపిస్తున్నాడు పరిపాలనలో. అందుకే మాకు మోడీ కావాలి, మోడీ కావాలి, మోడీ కావాలని చక్కటి పరిపాలన. ఇతర వాళ్ళేమో ఈ ప్రాజెక్టు కడతలేరు, ఆ పథకాలు ఇస్తలేరు, ఇది కాదు. ఇది రాజకీయ నాయకులు, గత నాయకులు అందరూ చేశారు. కానీ ఏ ప్రధానమంత్రి చేయనటువంటి
ఒక చక్కటి హిందూ సాంప్రదాయబద్ధంగా పరిపాలిస్తున్నాడు కనుక మోడీ 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 అని ప్రజలు అంటున్నారు. గురుగారు, మోడీ గారు పెళ్లి చేసుకున్నారా? చేసుకుంటే ఆయన భార్యను వదిలేశారు అని అంటారు. అసలు ఎందుకు వదిలేశారు? చాలా చక్కటి ప్రశ్న. నరేంద్ర మోడీకి పెళ్లి అయ్యిందా లేదా అని చాలా మంది సంశయంలో ఉంటారు. నరేంద్ర మోడీకి పెళ్లి అయింది, భార్య ఉంది. అయితే ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు 18వ ఏట పెళ్లి అయింది. తన భార్యకు 17 సంవత్సరాలు, ఆయనకు 18 సంవత్సరాలు పెళ్లి అయింది. పెళ్ళి అయిన తర్వాత ఈయన భావజాలం అంతా ఎట్లుందంటే భక్తి, సేవతత్వం, దేశభక్తి, ఈ దైవభక్తి, ఈ రకంగా ఉంటున్నాడు. అంటే ఈయన చాలా గ్రంథాలు, చాలా అద్భుతంగా ఆయన రచనలు కూడా చేశాడు. 3 గ్రంథాలు. వక్తగా ఉన్నాడు. మంచి మంచి నాటకాలు వేశాడు. ఈయనకు కళల మీద అభిమానం, దేశభక్తి, దైవభక్తి ఉన్నాయి. అందుకు ఆయన ఈ పెళ్లిలో, ఈ సంసార బంధంలో ఉన్నటువంటి జీవితాలను చూశాడు. ఓహో, ఈ దేశ సేవకు అంకితం కావాలి అంటే ఈ సంసార జీవితము తగదు అని అనుకున్నాడు కాబోలు. ఒక రకంగా నరేంద్ర మోడీని అస్ఖలిత బ్రహ్మచారి అనొచ్చు. అస్ఖలిత అంటే స్థిరమైన, జారిపడని అని అర్థం. బ్రహ్మచారి అంటే సంయమనం, నిగ్రహణం, ఇంకోటి ఆధ్యాత్మిక జీవితంలో నడవడం, ఇంకోటి చక్కగా శరీరాన్ని మనసును శరీరాన్ని ఒక స్థిరమైన స్థితికి తీసుకొని వెళ్ళిన ఒక ఆధ్యాత్మిక జీవన పోరాటం అని చెప్పొచ్చు ఈ బ్రహ్మచర్యము అంటే. బ్రహ్మచారిగా ఉంటున్నాడు అంటే చాలామంది శ్రీకృష్ణుడు ఉంటాడు అస్ఖలిత బ్రహ్మచారి అని. పెళ్ళి ఉండి 8 మంది భార్యలు ఉన్నా కూడా ఒక బ్రహ్మచారి ఎలా ఉంటాడో అలాంటి పద్ధతులను పాటించాడు. అందుకే అస్ఖలిత బ్రహ్మచారి అని శ్రీకృష్ణుడు బోధించారు. సంసార జీవితం చేస్తూనే ఒక బ్రహ్మచారి ఏ నిబంధనలతో ఉంటాడో ఆ నిబంధనలతో ఉన్నాడు. ఈ నరేంద్ర మోడీ కూడా దేశభక్తికి అంకితమైనటువంటి భావనతో అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు. అంటే పెళ్లి అయినా కూడా దేశభక్తికి జీవితాన్ని అంకితం చేయాలి, ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు, మనసంతా ఎప్పుడు కూడా దేశభక్తి మీద ఆలోచించాలి అని ఒక బ్రహ్మచర్యంతో ఉన్నాడు అని. అందుకు భార్య ఉన్నా కూడా సంసార జీవితం పట్ల ఉండకుండా ఒక చాలామందిని ఆదిశంకరాచార్యులను, రామానుజాచార్యులను, ఒక మధ్వాచార్యులను, శ్రీకృష్ణుడు మహాభారతంలో చూపిన అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని, ఇంకా చాలామంది స్వామి వివేకానంద స్వామిని, వీళ్ళందరినీ ఒక ఆదర్శంగా తీసుకొని సంసారిగా పెళ్లి చేసుకున్న చిన్న వయసులో బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. అందుకే నరేంద్ర మోడీని చక్కగా అస్ఖలిత బ్రహ్మచారి అని మనం చెప్పొచ్చు. గురుగారు, ఇక మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ను ఎలా పరిపాలించారు? బీజేపీలో ఆయన పాత్ర ఏమిటి? చాలా చక్కటి ప్రశ్న. ఆయన ఆర్ఎస్ఎస్లో బాగా పనిచేశాడు. ఆయనకు అనేక అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలతో పాటుగా కొన్ని కార్యక్రమాలు తనకు బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు చక్కగా నెరవేర్చాడు. అందువలన ఆర్ఎస్ఎస్ శాఖల నుంచి బీజేపీలో చేరేటట్టుగా కొంతమంది ప్రోద్బలంతో చేరాడు. చేరిన తర్వాత గుజరాత్ యొక్క విభాగాన్ని అంతా కూడా ఆయనకు అప్పచెప్పారు. గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. చాలా బాగా పనిచేశాడు, అద్భుతంగా. అక్కడి నుంచి దేశ బీజేపీ అధ్యక్షుడుగా, కార్యదర్శిగా కూడా పనిచేశాడు. అలా గుజరాత్ ముఖ్యమంత్రిగా గుజరాత్లో కొంత విభాగాన్ని భారీ మెజార్టీతో గెలిపించడం వల్ల అతడు పేరు తెరమీనికి వచ్చి ముఖ్యమంత్రి ప్రతినిధిగా నిలబడాడు. ముఖ్యమంత్రి పాత్రను పోషించాడు. చక్కగా మెజార్టీతో గెలిచాడు. ఆ గెలిచిన కొన్ని రోజుల తర్వాత కొన్ని అల్లర్లు జరిగాయి. అల్లర్లు జరగడంతో నరేంద్ర మోడీకి కొన్ని ఇబ్బందులు కలిగాయి. ఆ ఇబ్బందులతో నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడితే ఒక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఒక ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలిచాడు. దేశ చరిత్రలో ఎవరు కూడా గెలవలేదు. ఒక వార్డు మెంబర్ను రాజీనామా చేసి మళ్ళీ గెలవాలంటే ఇబ్బంది. ఒక సర్పంచ్గా పదవి పోతే మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని అల్లర్లకు రాజీనామా వహిస్తూ ప్రతిపక్షాలు అడిగితే రాజీనామా చేసి వెంటనే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచాడు. గుజరాత్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అద్భుతమైనటువంటి ఒక నది ఆనకట్టను పెంచాడు. వ్యవసాయాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఒక రకంగా చూస్తే అమెరికా కాంగ్రెస్
గుజరాత్ను ఏమి పొగిడింది అంటే మా అమెరికాలో ఉన్నటువంటి అభివృద్ధి గుజరాత్లో జరిగిందని అమెరికా కాంగ్రెస్ యొక్క విభాగమే మెచ్చుకున్నదంటే ఎన్ని స్థితికి తీసుకుపోయాడో గుజరాత్ను చాలా చక్కగా పరిపాలించి గుజరాత్లో ఎప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా అవ్వడంతో అతన్ని ప్రధానమంత్రిగా చూడాలనే ప్రజల ఆకాంక్ష వరకు తీసుకొచ్చింది గుజరాత్లో పరిపాలన. చాలా చక్కటి పరిపాలన చేశాడు. గురుగారు, మరి మనకు కరోనా సమయంలో ప్రజలకు దీపాలు పెట్టించండి అని, అలాగే చప్పట్లు కొట్టండి అని చెప్పాడు మోదీ గారు. మరి అలా చేస్తే కరోనా పోతుందా? ఎందుకు అలా చెప్పాడు? చాలా చక్కటి ప్రశ్న, చాలా అద్భుతమైన ప్రశ్న. చాలామంది కరోనా వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఈ కరోనా వచ్చిందా రావడానికి సంబంధము, ఆ చప్పట్లు కొట్టడానికి సంబంధం ఏంటి, దీపాలు ముట్టడం సంబంధం ఏంటని చాలామంది అదో రకంగా విమర్శించారు. కానీ హిందువుల యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటంటే ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేస్తే మానసిక తృప్తి కలుగుతుంది. దీపానికి చాలా గొప్పతనం హిందూ సాంప్రదాయంలో. ఇప్పుడు దీపావళి రోజు అన్ని దీపాలు వెలిగిస్తారు. ఒక్క దీపం ద్వారా కోట్ల దీపాలు వెలిగించవచ్చు. ఒకటి చీకటి ఆవహించుకొని ఉందనుకుందాం, అక్కడ ఒక దీప ప్రతిమను వెలిగిస్తే అక్కడ ఏ వస్తువులు ఉన్నాయి, ఏముంది, ఏం కథ అన్నీ తెలుస్తాయి. అంటే ఒక దీపానికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా ఉంది. ఆ దీపం గురించి మనం మాట్లాడాలంటే ఒక యజ్ఞం, ఒక హోమం చేయాలి. భగవద్ దర్శనం అది కూడా ఒక అంతే. ఉదయాన్నే మనం సూర్యుడు ఉదయించడంతో ఈ ప్రపంచం అంతా కూడా ఒక వెలుగు జ్యోతిలా వెలిగిస్తుంది. అంటే దీపం యొక్క నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా చాలా గొప్పది. ఇప్పుడు ఆత్మజ్యోతి వెలిగించడం అంటే మానసిక ఆనందం. ఇప్పుడు మనసులో ఒక జ్యోతి ప్రజ్వలన, ఒక జ్ఞాన జ్యోతిని వెలిగించడం, ఒక గురువు వచ్చి ఆ ఉపదేశం ఇవ్వడం వల్ల జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అంటే జ్యోతి అనే దానికి చాలా ప్రత్యేకత ఉంది హిందూ సాంప్రదాయంలో. అందుకే ఏ కార్యక్రమం చేసినా, ఏ పండుగ చేసినా, ఎక్కడ చేసినా భగవంతుని యొక్క రూపాన్ని ఆ దీపంలో మనం చూస్తాం. అందుకు ఏ దేవుళ్లకు రూపాలు ఉండొచ్చు, కానీ దేవుళ్ళ ముందర వెలిగే దీపం ఒకటే అని. ఒక పూజ గదిలో అనేక రూపాలతో ఫోటోలు పెట్టుకుంటాం, కానీ దీపం మాత్రం ఒకటే ఆకారంలో పెట్టుకుంటాం. అంటే రూపాలు వేరైనా అన్నిటికీ ఏకరూపం దీపరూపం అని హిందూ సాంప్రదాయం చాలా చక్కగా వర్ణిస్తుంది. దీపానికి చాలా ప్రత్యేకత ఉంది హిందువులలో. ఎందుకు అంటే ఏదో ఇంట్లో చనిపోతే దీపం మనం వెలిగించకుండా ఉంటాం. ఇట్లా దీపానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి హిందూ సాంప్రదాయం. హిందువుల యొక్క ముఖ్య ఆరాధ్యంగా ఉండేటటువంటిది దీపం అని చెప్పొచ్చు. చాలా గొప్పది. అందుకే నరేంద్ర మోడీ ఏమన్నాడు, మనకి భారతదేశంలో కష్టం వచ్చింది, ఇది మనం ఎప్పుడు చూడలేదు. ఈ కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకు ఈ భారతదేశానికి వచ్చిన కష్టము ఎప్పుడు చూడనటువంటి కరోనా రోగాన్ని తొలగించుకోవాలంటే మనకు అతి ముఖ్యమైనటువంటి దీపం గొప్పది. ఆ దీపాన్ని మనం విశ్వసించాలి. ఆ దీపమే భగవంతుని రూపము అని భావించి ఈ కష్టములకు వెళ్ళి మనం బయట వెళ్ళాలి. ఇప్పుడు భారతదేశంలో కరోనా వచ్చినా రాకుండా ఉదయం లేస్తేనే ప్రతి ఒక్క ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అదే చెప్పాడు నరేంద్ర మోడీ. మన జీవితం అంతా దీపం చుట్టుముట్టే ఉంటుంది, భగవంతుని రూపం చుట్టుముట్టే ఉంటుంది కనుక దీపం వెలిగించమని చెప్పాడు. అంటే మనము చేసే నిత్య కార్యక్రమాన్ని ఒక విశేషంగా అందరం కలిసి దీపం వెలిగిద్దాం, అంటే ఆ దైవాన్ని నమ్ముకుందాం, ఈ వచ్చిన రోగాన్ని దైవం మీద వదిలేద్దామని చెప్పి గొప్ప విశేషం చెప్పాడు. దేశీయ సాంప్రదాయం చెప్పాడు. చాలామందికి అర్థం కాక రోగానికి మంద దీపం అని అన్నారు. అది కాదు, మన నమ్మకాన్ని. మనము ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం, మనం వ్యవసాయంలో ఒడ్లు పండిస్తాం, వాటిని బియ్యంగా చేసుకుంటాం. అందుకే పెళ్లిలో బియ్యం పోసుకుంటాం, తల మీద అక్షంతలకు బియ్యం ఉపయోగించుకుంటాం, తలంబ్రాలలో జొన్నలు కలుపుకుంటాం. అంటే మనము ఏదైతే మనకు వస్తుందో దానినే మనము ఆడంబరంగా చేసుకుంటాం. మన దీపం ఉంది కనుక ఆ దీపాన్నే వెలిగించమని చెప్పాడు. ఇక చప్పట్లా, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఒకటి 6 కొట్టాడు, మరి ఇంగ్లాండ్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు మరి సంతోషం వస్తే చప్పట్లే కొట్టేది. ఎవరైనా ఏ వేడుకైనా చప్పట్లే కొట్టేది. ఇప్పుడు WWE చూస్తున్నా కూడా చప్పట్లే కొట్టేది ప్రేక్షకులంతా. ఒక కబడ్డీ పోటీ జరుగుతుందంటే కూడా చుట్టూ చూసినటువంటి ప్రేక్షకులంతా చప్పట్లే కొడతారు. అంటే చప్పట్లకు కారణం ఏంటి అంటే ఎవరైనా చేసినటువంటి కార్యక్రమానికి ఒక సత్కారకంగా, ఒక బహుమానంగా, వాళ్ళను ప్రోత్సహించినట్టుగా చప్పట్లకు ప్రాధాన్యం. అందుకే డాక్టర్లు ఎంతో కృషి చేశారు, పారిశ్రామిక వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, అది వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక ఆదర్శప్రాయంగా, వాళ్ళందరికీ ఒక గొప్ప కానుకగా ఇచ్చినటువంటి దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ ఒక రుణం తీర్చుకుందామని చెప్పి చప్పట్లు కొట్టాడు. వాళ్ళని ప్రోత్సహించడం అని చెప్పి, వీళ్ళు చప్పట్లు కొడితే కరోనా పోతుందా అని అంటే డాక్టర్లను కానీ ఆ పారిశ్రామికులు ఆ కరోనా సమయంలో కష్టపడ్డటువంటి వాళ్లకు ప్రాణానికి తెగించేటువంటి వాళ్ళను ప్రోత్సహించడానికి చప్పట్లు.
మన ప్రధానమంత్రి గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటారు? చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. నరేంద్ర మోడీ చాలా కష్టపడ్డాడు. 2 సార్లు జైలుకు పోయి వచ్చాడు. ఒక గుజరాత్లో ఒక నదిని ఆనకట్ట ఎత్తు పెంచి కొన్ని వేల ఎకరాలకు మరి నీరు అందించినటువంటి ఘనత, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా గొప్పగా చేశాడు నరేంద్ర మోడీ. అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఒక కొత్త పంతాలు దేశాన్ని ఒక ఉన్నత శిఖరాలకు తీసుకుపోయాడు. ప్రపంచ ప్రఖ్యాతిని గాంచేటట్టుగా చేశాడు నరేంద్ర మోడీ. 2 సార్లు జైలుకు పోయాడు. చిన్నతనంలో తన తండ్రి టీ కొట్టు పెడితే టీ కొట్టులో పనిచేశాడు. కొంతకాలానికి వాళ్ళ మేనమామ మరి క్యాంటీన్లో కూడా పనిచేశాడు. ఇంకొకసారి సన్యాసం తీసుకోవడానికి కలకత్తాలోని ఈ రామకృష్ణ పరమహంస యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు తిరస్కరించారు. చాలా మటుకు జీవితాన్ని సన్యాసిగా అనుభవించాలని ఉన్నది. చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాడు. చాలా కుటుంబానికి దూరంగా ఉండి రాజకీయంలో అనేక ఆటంకాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. గోద్రా అల్లర్లలో కొన్ని వేల మంది చనిపోవడంతో ఒక మాయని మచ్చగా చాలా ఇబ్బందులు పడ్డాడు. గోద్రా అల్లర్లలో దేశ భావాలతో మత భావాలతో జరిగిన కొట్లాటలలో నరేంద్ర మోడీ చేపించాడు అనే ఒక ముద్రతో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి అమోఘమైనటువంటి పేరు ప్రఖ్యాతిని కలిగించాడు. అద్భుతమైనటువంటి జీవితం, ఎప్పుడు ఆడంబరంగా ఉంటాడు, మంచి వస్త్రాలు ధరిస్తాడు, మంచి గొప్పగా మాట్లాడతాడు. చాలా దార్శనికత బ్రహ్మాండంగా ఉంది. ఆయన జీవితంలో పుస్తక రచనలు చేశాడు, మంచి నాటకాలు వేశాడు. కుటుంబంలో తల్లి అంటే చాలా అమోఘమైనటువంటి ప్రేమ మనమందరం చూస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీకి చాలా గొప్ప పరిపాలన అందించాడు. ఇప్పుడు చూస్తే 3 సార్లు ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు. 3 సార్లు ఏంటి, మరోసారి కూడా అవుతాడు. ఎందుకంటే హిందువులే పరిపాలించినట్టుగా ఉంది. ఎందుకంటే హిందువుల మెజారిటీ దేశం ఇది, హిందూస్థాన్. ఒక నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నట్టు కాదుగా, మనంతకు మనం హిందువులమే పరిపాలించినట్టుగా ఉన్నది. ఈ నరేంద్ర మోడీ పరిపాలనలో అయోధ్య రామాలయం నిర్మించుకోవడం, అయోధ్య, కాశీ, కురుక్షేత్ర, గయా, ప్రయాగ, శ్రీరంగ, శ్రీ వెంకటాచలాది అంటే ఈ సప్తక్షేత్రాలు చాలా గొప్పవి. అందులో అయోధ్య మొదటిది. ఈ భారతదేశం యొక్క హిందువుల యొక్క ఈ సప్త దేవాలయాలు చాలా గొప్పవి. అందులో అయోధ్య ఒకటి. అయోధ్య హిందువులది. అయోధ్య, కాశీ, కురుక్షేత్ర, గయా, ప్రయాగ, శ్రీరంగ ఇవన్నీ గొప్ప క్షేత్రాలు. మన దేవాలయము కొన్ని సంవత్సరాలు కోల్పోయాం కనుక తిరిగి మళ్ళీ కట్టించుకోవడం జరిగింది. చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉంది అంటే నరేంద్ర మోడీ యొక్క గొప్పతనము, ఆయనకు హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తి ప్రభావం అని చెప్పొచ్చు. గొప్ప పరిపాలన అద్భుతంగా ఉంది. అయితే మోదీ గారు ఇటీవల 150 సంవత్సరాల వందే మాతరం వేడుకల్లో ఒక విషయం మాట్లాడాడు, అది నిజమేనా? అవును, వాస్తవంగా అది 1875వ సంవత్సరంలో బంకిం చంద్ర చటర్జీ ఈ వందే మాతర గేయాన్ని రాశాడు. అది 4 చరణాలతో ఉన్నది. మొదటి 2 చరణాలు మరి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను పెంచే విధంగా ఉంది. 3వ చరణం 4వ చరణంలో అమ్మవారిని స్తుతిస్తున్నట్టుగా, తులసీబ వారిని సృష్టించినట్టుగా చరణాలు ఉన్నాయి. అప్పుడు ముస్లింలందరూ కూడా కలిసి ఈ 2 చరణాలు తీసివేయాలి అని చెప్పి మరి కాంగ్రెస్ మొరపెట్టుకుంటే కాంగ్రెస్ ఆ 2 చరణాలు తీసివేయడం జరిగింది. ఇది వాస్తవమే. నరేంద్ర మోడీ మొన్న 150 సంవత్సరాల వందే మాతరం యొక్క వేడుకలు జరిగేటప్పుడు ఈ మాట అన్నాడు. ఆ రోజు ఇతర మతస్థుల ప్రోద్బలంతోన వందే మాతరంలో 2 చరణాలు తీసేసారు అని. అది వాస్తవమే. చరిత్రలో వందే మాతరంకు 4 చరణాలు ఉన్నాయి. ఇప్పుడు 2 చరణాలే మనం పాడుకుంటాం. 4 చరణాలతో ఉన్నటువంటి భక్తిభావమును, దేశ స్తుతినిచ్చినటువంటి అంతా కూడా 2 చరణాలు తీసివేయడం జరిగింది. అది ఆ విధంగా జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ అన్నది కూడా వాస్తవమే. 2 చరణాలు తొలగించారు అని నరేంద్ర మోడీ అన్నాడు. వాస్తవంగా 2 చరణాలు తొలగించాడు, అది వాస్తవమే. నరేంద్ర మోడీ గొప్ప దార్శనికత కదా, చాలా గొప్పగా ప్రపంచంలో భారతదేశం ఏ ప్రధానమంత్రి పరిపాలించినటువంటి స్థితిలో పరిపాలిస్తున్నాడు. హిందూ సాంప్రదాయబద్ధంగా పండుగలు, ఏ వేడుకలు అన్ని రకంగా అంత భాషలకు విలువ ఇవ్వడము, ప్రాంతీయ తత్వాలకు విలువ ఇవ్వడము, మన అక్షరాల యొక్క భగవంతుని యొక్క నామాలకు గౌరవం ఇవ్వడము, దేవాలయాలకు
ఎనలేని ప్రాధాన్యతను సంతరించుకోవడము, ప్రపంచం ఎక్కడ పోయినా హిందీని సంస్కృతాన్ని మెచ్చుకునేటట్టుగా చేయడము చాలా గొప్పగా ఉంది. పరిపాలన చాలా అద్భుతంగా అమోఘం అని చెప్పొచ్చు. అది వందే మాతరం విషయంలో ఆయన మాట్లాడింది చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు. గురుగారు, మోడీని ఛాయ్వాలా అంటారు, దాని అర్థం ఏంటి? అదే చెప్పాను కదా ఇందాక, వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ నాన్నగారికి టీ కొట్టు ఉండే. ఆ టీ కొట్టులో పనిచేశాడు. కొంతకాలానికి అక్కడిక్కడ తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ మేనమామ క్యాంటీన్లో కూడా పనిచేశాడు. ఛాయ్ అమ్మింది వాస్తవమే, ఛాయవాలాగా ఉన్నాడు. ఎందుకంటే స్థితి అట్లాంటిది. ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడుకుంటా అంచెలంచెలుగా దినదిన అభివృద్ధిగా తన తెలివితేటలతో అపారమైనటువంటి మేధస్సుతో ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ హిందూ సాంప్రదాయ ఒక కర్తగా వక్తగా అద్భుతమైనటువంటి విషయము. ఛాయ అమ్మింది వాస్తవమే, ఛాయవాలాగా గుర్తింపు పొందింది వస్తమే. మరి ఛాయవాలాగా ఉండి ఈరోజు దేశ ప్రధానమంత్రిగా కావడానికి కారణము ఆర్ఎస్ఎస్, హిందూ సాంప్రదాయము, భగవంతుని మీద భక్తి, ఆయన యొక్క బ్రహ్మచర్యము, ఇవన్నీ కూడా ఆయనకు తోడ్పాటును అందించాయని చెప్పొచ్చు. ఓకే గురుగారు, మోడీ గారి గురించి మాకు ఇన్ని విషయాలు వివరించి చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు. నమస్తే.